హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది విక్టోరియా సిరీస్లో నెక్స్ట్ పార్ట్ అన్నమాట. సో ఈరోజు ఏంటి అన్నట్టంటే మేము ఇక్కడ 100 years చరిత్ర కలిగిన బుచ్చట్ గార్డెన్స్కి వచ్చామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 11:30 అలా అవుతుందన్నమాట టైం ఇక్కడ. సో ఇక్కడ బుచ్చట్ గార్డెన్స్లో ఏంటి అన్నట్టంటే మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 hours టైం అనేది కంపల్సరీ అవుతుందండి మొత్తం గార్డెన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో కాబట్టి ఎవరన్నా ఇక్కడికి రాదలుచుకున్నారు అన్నట్టుంటే కనుక ఖచ్చితంగా ఒక సగం రోజు బుచ్చట్ గార్డెన్స్కి పెట్టుకుని రండి, ఎందుకంటే తిరిగేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే 2004లో కెనడా ఇది నేషనల్ హిస్టారిక్ సైట్ అని చెప్పేసి ప్రకటించింది అనమాట బుచ్చట్ గార్డెన్స్ని. సో విక్టోరియా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేస్తారనమాట. సో మనకి ఎంట్రన్స్ నుంచే ఇది మీరు చూసినట్టయితే మొత్తం అన్ని పూలతో మంచిగా అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయి అన్నమాట. సో మనకి పార్కింగ్ దగ్గర నుంచి మనకి లోపల ఎంట్రన్స్కి వెళ్ళడానికి దగ్గర ఒక 500 meters పడుతుందండి. సో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే మొత్తం బేసికలీ ఇది గార్డెన్ కాబట్టి ఒక నార్మల్గా మీరు పార్కులు చూసుంటారు కదా, సేమ్ అట్లాంటిది. కాకపోతే ఏంటంటే దీనికి ఒక మంచి హిస్టరీ ఉందన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా మ్యాప్ ఇక్కడ. సో మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడి నుంచి మనం గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్లేస్లో ఇట్లా మ్యాప్స్ అనేది పెట్టేసి ఉంటాయి అన్నమాట మన కోసము. సో మనం అది చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే మాకు ఇక్కడ ఏంటి అన్నట్టంటే మనకి స్టార్టింగ్లోనే మాకు బంతిపూలు కనిపించాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, దాని తర్వాత మనకి రెడ్ కలరు, ఇవన్నీ కూడా బంతిపూలు స్టార్టింగ్లోనే ఉండిపోయాయి. మేము అసలు ఫస్ట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ అసలు బంతిపూలు చూద్దాము ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇటు వచ్చాము. చూడండి బంతిపూలు అన్నీ ఎంత బాగున్నాయో. సో మనకి ఎంట్రన్స్ ఇంకా చాలా లోపలికి ఉంది. కాకపోతే పార్కింగ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి మనకి ఈ బంతిపూలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట మంచిగా అట్రాక్షన్గా. సో ఎలా అంటే ఒక మంచి వెల్కమ్ థీమ్ లాగా పెట్టారనమాట ఇదంతా కూడా. సో ఇంకొకటి నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటి అన్నట్టంటే మీరు ఇక్కడ వాక్ చేసే కొద్దీ సైడ్న చిన్న టేబుల్స్ పెట్టున్నారనమాట. ఒకవేళ మీరు కూర్చోడానికి లేకపోతే ఆ చెట్టు కింద మంచిగా దాన్ని ఏమంటారు కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా అట్లా టేబుల్స్ వేస్తున్నారనమాట. సో అది బాగా అనిపించింది మాకు, ఎందుకంటే మనం నడిచి ఖచ్చితంగా కాలు నొప్పులు అయితే వస్తాయండి ఇక్కడ. సో కాబట్టి అట్లా కూర్చోడానికి మనకి సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా ఇదంతా కూడా మనకి బంతిపూలు అన్నమాట. సో స్టార్టింగ్లోనే మనకి ఏంటి అన్నట్టంటే పార్కింగ్ దగ్గర నుంచి మనం వెళ్ళేటప్పటికి ఈ వాక్వే అంతా కూడా వాళ్ళు మంచిగా నీట్గా బంతిపూలు పెట్టి అరేంజ్ చేశారనమాట. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే మాకు బిల్వ పత్రాలు కనిపించినాయి అనమాట. మనం శివుడికి పెడతాం కదండి, ఇట్లా 3 ఆకులు ఉంటాయి కదా అవి. సో మేము చూసి ఆశ్చర్యపోయినాం అనమాట. సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసాం అది నిజంగా అవేనా కాదా అని. కాకపోతే అదే అనమాట ఇక్కడ. అండ్ మాకు చాలా ఎడిబుల్ ప్లాంట్స్ కూడా కనిపించాయి అనమాట ఇక్కడ. చూడండి ఇదిగో శివుడికి పెట్టేది బిల్వ పత్రాలు అని చెప్పేసి పెడతాం కదా మనమే. సో అవే అనమాట. సో స్టార్టింగ్లోనే మాకు ఇవన్నీ కనిపించేసరికి ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిందనమాట, లోపల గార్డెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ లాట్ డైరెక్ట్గా మనం ఎగ్జిట్ అయిన వెంటనే వచ్చేదన్నమాట. ఇంకా మనము గార్డెన్స్ లోపలికి ఎంటర్ కాలేదండి. సో ఎంటర్ కాకముందు ఈ ప్లేస్ అంతా కూడా ఉందన్నమాట, మనకి మంచిగా పార్క్ లాగా అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు ఇక్కడ. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదండి ఇక్కడ అంతా కూర్చోడానికి కూడా సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి. సో దాని పక్కనే ఏంటంటే ఇట్లాంటి పూలన్నీ కూడా వేలాడుతున్నాయి అన్నమాట. సో మనకి బుచ్చట్ గార్డెన్స్లో ఏంటి అన్నట్టు 900 వెరైటీ ఆఫ్ పూల మొక్కలు ఉన్నాయన్నమాట దీని లోపల. సో ప్రతిదానికి మనకు అంత పేర్లు అయితే లేవు, ప్రతి దగ్గర కూడా అట్లా ఏం రాసలేవు. ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే పూల పేర్లు అవన్నీ రాసున్నాయన్నమాట. సో ఫైనల్లీ మేము ముందున్న పార్క్ అంతా చూసుకునేసేసి ముందుకు వచ్చేసామండి. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకా మనకి ప్రాపర్ ఇంకా లోపల బుచ్చట్ గార్డెన్స్కి వెళ్ళేదానికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడంతా కూడా. సో ఇదేంటి అన్నట్టంటే 100 years ముందు ఇది ఒక లైమ్ స్టోన్ క్వారీ అనమాట. ఈ ప్లేస్ అంతా కూడా ఒక లైమ్ స్టోన్ క్వారీ ఉంటుండే. కాకపోతే ఏమైపోయింది అన్నట్టంటే తర్వాత ఇదంతా బైరన్ ల్యాండ్ అయిపోయేసరికి క్వారీ మొత్తం అది ఏమైందంటే లైమ్ స్టోన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేశారు అన్నట్టంటే దీన్ని ఇట్లా గార్డెన్స్ లాగా మార్చారు. ఎవరైతే బుచ్చట్ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని మార్చారనమాట దీన్ని. సో ప్రతి ఏడాది ఇక్కడ 1 million విజిటర్స్ కంటే ఎక్కువ మంది వస్తారనమాట ఇది చూడడానికి. అసలు మేము వచ్చిన రోజు కూడా అసలు ఎంత హెవీగా రష్ ఉంది అంటే, మళ్ళీ ఇది ఒక వీక్ డే అనమాట, వీకెండ్ కూడా కాదు, వీక్ డేలోనే ఇంత రష్ ఉంది అన్నట్టు మేము కూడా ఆశ్చర్యపోయినాం.
ఏంటబ్బా ఇంత రష్ ఉంది ఈరోజు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇంకో టూరిస్ట్ స్పాట్, హిస్టారికల్ సైట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. 100 ఏళ్ళ చరిత్ర కదండి మరి, సో ఉంటుంది కదా ఆ మాత్రం. సో ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, మీరు ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం కాఫీ షాపు, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సెంటరు, ఇక్కడ ఉండే 900 వెరైటీ ఆఫ్ ప్లాంట్స్కి సంబంధించిన ఏంటంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. ప్లస్ ప్రతి ఒక్క హిస్టారిక్ సైట్ దగ్గర ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది కదండి. సో ఇక్కడ దీని దగ్గర కూడా గిఫ్ట్ షాప్ ఉందన్నమాట, చాలా పెద్దది, కాకపోతే మేము చూసిన వాటన్నిటిలో కంటే. సో ఇదే చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట, బుచెట్ గార్డెన్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు, ఇంకా మేము కూడా దిగినాం అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా చెస్ థీమ్ పెట్టారనమాట ఇక్కడ. సో వచ్చి చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో మేము ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగేసేసి ఇంకా తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం లోపలికి అని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇక్కడికి. కానీ బాగుంది ఇక్కడ, అంటే అట్మాస్ఫియర్. మనకి ఎండ అయితే ఫుల్గా ఉందండి, ఎండ ఎంత ఉన్నా సరే, కాకపోతే ఆ గాలి ఏదైతే మనకి వీస్తుందో ఆ గాలిలో చల్లదనం అనేది ఉందన్నమాట. గాలి వీస్తుంది ప్లస్ ఎండ కూడా గట్టి కొడుతుంది అనమాట. కానీ ఈరోజు కనుక క్యాప్ పెట్టుకోకుండా పోయింటే మాత్రం ఖచ్చితంగా ఎండ దెబ్బ తగలేదండి మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఎంటర్ అయిపోయామండి బుచెట్ గార్డెన్స్లోకి. సో మనకి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతారు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మ్యాప్ ఉంది చూడండి. సో ఈ మ్యాప్ మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట, మనకి అక్కడ ఇండికేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుతారు, దాని తర్వాత స్ట్రైట్గా వెళ్ళి మనము దాన్ని ఏమంటారు అన్నట్టంటే ఎట్ సైడ్ నుంచి రావాలి అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇందాక అనుకున్నాం కదండి ఏంటంటే మొత్తం 900 వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఈ బుచెట్ గార్డెన్స్లో. సో చూస్తుంటే చాలా బాగుందండి, అంటే ఒక గార్డెన్ లోపలికి వచ్చిన తర్వాత ఎలా మీకు అనుభూతి కలుగుతుందో మనకి ఇంగ్లీష్ మూవీస్లో చూపిస్తుంటారు కదండి, వీళ్ళు గార్డెన్లోకి పోయి వాటరింగ్ చేయడము, దాని తర్వాత దాన్ని ఏమంటారు చెట్లు వేయడము, దాని తర్వాత నాట్లు ఇవన్నీ వేస్తుంటారు కదా, సేమ్ అదే ఇదన్నమాట ఎన్వైర్న్మెంట్. మన వాక్వేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని చెట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మందార పూలు ఏంటి అన్నట్టుంటే రెడ్, ఎల్లో, దాని తర్వాత బ్లూ, చాలా రకాలు కనిపించాయండి మాకు. సో మనకి ఇక్కడ ఏంటి అన్నట్టంటే మనకి ఒక ప్యాటియో లాగా ఉందండి కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే. సో ఆ ప్యాటియోకి ఏంటి అంటే పైన రేలింగ్ ఉంటుంది కదా, ఆ రేలింగ్ నుంచి వీళ్ళు ఏం చేశారు అన్నట్టంటే పాట్స్ పెట్టారనమాట, మనకి ఏదైతే ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్లవర్ పాట్స్ లాగా పెట్టేసేసి వీళ్ళు మొత్తం కూడా ఒక మంచి సీనిక్ వ్యూ లాగా అరేంజ్ చేశారనమాట. ఎందుకన్నట్టంటే మొత్తం గార్డెనే, సో ఇక్కడ అన్నీ ఉండేటివి పూలే. సో మనకి ఏంటి అన్నట్టంటే వాక్వేలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి కొద్దిగా డిఫరెంట్గా చేయాలి కదా, అలా ఉన్నట్టుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఫొటోస్ దిగడానికి మంచి స్పాట్ అండి ఇది. ఒకవేళ మీరు బుచెట్ గార్డెన్స్కి వెళ్తున్నారు అన్నట్టంటే కనుక కంపల్సరీ మీరు వాక్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ప్యాటియో లాగా ఉంటుంది. ఆ ప్యాటియోకి ఏంటి అన్నట్టంటే మీకు తెలిసిపోతుంది బయట నుంచే ఇట్లా ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయి అన్నమాట అక్కడ నుంచి. సో మీరు చూసినట్టే మీకు ఒక మంచి వైబ్ అనేది వస్తుందండి ఇక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక బుచెట్ గార్డెన్స్ విజిట్ చేస్తే ఇది మంచి పాయింట్ అనమాట మీకు ఫోటోలు దిగడానికి. మనకి బుచెట్ గార్డెన్స్ అంటే ఏంటి అంటే అండి, దీంట్లో గ్రూప్ ఆఫ్ 5 గార్డెన్స్ ఉంటాయి అన్నమాట మొత్తము. సో మనం ఇంతసేపు చూసింది ఏంటి అన్నట్టంటే సన్కెన్ గార్డెన్. దాని తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఎట్లా ఎంటర్ అవుతున్నాం కదండి, ఈ లోపలికి ఎంటర్ అవుతుంది వచ్చేసి ఏంటంటే రోజ్ గార్డెన్ అనమాట. దాని తర్వాత మనకి జాపనీస్ గార్డెన్ ఉంది, మళ్ళీ తర్వాత ఇటాలియన్ గార్డెన్ ఉంది, దాని తర్వాత మనకి మెడిటరేనియన్ గార్డెన్ ఉందన్నమాట. సో మొత్తం మనకి ఏంటంటే మనకి ఈ బుచెట్ గార్డెన్స్ అనేది మనకి మొత్తం 5 గార్డెన్స్ దీని లోపల ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏవైతే ఆ హ్యాంగింగ్ అవన్నీ చూసాం కదండి, అవన్నీ కూడా సన్కెన్ గార్డెన్, ఇది మన వెనకాల చూసిందంతా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్నట్టంటే మనం రోజ్ గార్డెన్ లోపలికి వెళ్తున్నామండి. సో రోజ్ గార్డెన్స్లో ఏంటి అన్నట్టంటే మనకి మొత్తం 280 వెరైటీ ఆఫ్ రోజెస్ ఉన్నాయన్నమాట లోపల. మేము కూడా చాలా ఆశ్చర్యపోయామండి ఇన్నికన్నా. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇక్కడ రోజ్ చెట్లు ఉన్నాయి, ఎంత ఎల్లో ఒకటి, పింక్ ఒకటి, రెడ్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూశారు అన్నట్టంటే కనుక అసలు ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయి అన్నట్టంటే అసలు మీకు కళ్ళకి ఇట్లా మంచి కన్నుల విందులా ఉంటుంది అన్నమాట మీకు. ఇంకొకటి ఏంటి అన్నట్టంటే మనకి ఇక్కడ ఈ గార్డెన్కి 2018లో వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందనమాట. ఎక్కడి నుంచి అన్నట్టంటే మనకి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రోజ్ సొసైటీ అని చెప్పేసి ఒక సంస్థ ఉందన్నమాట, ఏది మన రోజెస్కి సంబంధించి. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 2018లో ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఈ వాక్వే అంతా కూడా మీకు డిఫరెంట్ రోజెస్ అనమాట. మనకి ఎట్లా అంటే అసలు ఎన్ని కలర్స్ కనిపించాయి అని
అన్నట్టు. అంటే అసలు మేమే ఆశ్చర్యపోయినాం అనమాట. మొత్తం 280 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ, ఏది ఉట్టి రోజెస్లోనే. మనకి మొత్తం గార్డెన్ మొత్తం 900 రకాల మనకి ప్లాంట్స్ ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి. దాని లోపల 280 రోజెసే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు పింక్ అని, దాని తర్వాత ఆరెంజ్ అని, వైట్ అని, ఎల్లో అని, రెడ్ అని, మనకి పర్పుల్ అని చెప్పేసి, మనకి మెజెంటా కలర్, దాని తర్వాత వంకాయ కలరు. మీరు చూస్తుంటే నాకు కూడా 2 నిమిషాలు ఆశ్చర్యపోయానండి. చూడండి, అసలు పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయండి. ఎట్లా అంటే మిడ్ నైట్ క్వీన్ అని చెప్పేసి, లేడీ క్వీన్ అని చెప్పేసి, దాని తర్వాత దాన్ని ఏమంటారు బ్లూ స్పారో అని చెప్పేసి, అసలు చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ నేమ్స్ అన్నీ ఎవరన్నా అక్కడ డొనేట్ చేసిన వాళ్ళు ఇచ్చారో, లేకపోతే ఆ కలర్ ఉన్న పువ్వుకి అది పేరో తెలియదు. కానీ కాకపోతే ఇది చూడండి, అసలు మీకు ఒకవేళ మీకు రోజెస్ కనుక ఇష్టము అన్నట్టంటే, అండ్ మీరు కనుక విక్టోరియాకి ట్రిప్కి వస్తున్నారు అన్నట్టంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలండి ఇది. కాకపోతే ఏంటంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి పర్ టికెట్ వచ్చేసేసి $45 $46 ఎంత పడుతుందండి ట్యాక్స్ కలుపుకొనేసేసి. సో మొత్తం ఇద్దరికి కలిపి ఒక $86 పడుతుందండి ఇక్కడ. ఓకే, ఒక ఇద్దరిని తీసుకెళ్ళాలి ఇక్కడికి అంటే. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ ఎ ప్లాంట్ పర్సన్, ఒకవేళ మీరు గార్డెన్ ఎంజాయ్ చేస్తారు ప్లాంట్ పర్సన్ అయితే కనుక, మీరు ఇక్కడికి రావాల్సిన టైం ఏంటి అన్నట్టంటే యూజువల్లీ ఆఫ్టర్ 3 అట్లా వచ్చారు అన్నట్టంటే మీకు బాగుంటుందండి. ఎందుకంటే ఆ ఈవినింగ్ బ్రీజ్ అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఒకవేళ మీరు కనుక ఫ్లవర్ పర్సన్ అయితే, లేకపోతే మీరు కనుక మీకు మొక్కలు బాగా నచ్చుతాయి, లేకపోతే ఇట్లా గ్రీనరీ ఇవన్నీ చూడడం మీకు బాగా నచ్చుతుంది అన్నట్టంటే దెన్ దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అండి. ఇక్కడికి రావచ్చు మీరు, అండ్ మీకు చాలా బాగా నచ్చుతుంది అప్పుడు. సో ఇంకొక విషయం ఏంటి అన్నట్టంటే, ఒకవేళ మీరు బుచ్చర్డ్ గార్డెన్స్ రావడానికి ఇష్టపడితే కనుక ఖచ్చితంగా మీరు లోపలికి వచ్చే ముందు ఒక చిన్న బ్యాగ్ అనేది క్యారీ చేయండి. మనకి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లా క్యారీ చేస్తే కూడా సరిపోతుంది మీకు. ఎందుకు అన్నట్టంటే ఇప్పుడు మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు ఇక్కడ నడక అనేది చాలా ఉంటుందండి. ఎట్లా అంటే మీరు ఏదో జస్ట్ ఇట్లా గార్డెన్ లాగా ఒక 1 కిలోమీటర్ అట్లా పోయి వచ్చేద్దాము అనుకునేది కాదు ఇది. ఎందుకంటే ఇది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీరు ఫొటోస్ దిగడానికి కానీ, లేకపోతే దాన్ని అట్లా ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ, లేకపోతే అలా పూలను చూస్తూ ఉండిపోవడానికి కానీ టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. సో అప్పుడు మీరు ఏం చేయాలి అన్నట్టంటే, మీరు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్, దాని తర్వాత ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి మీరు తెచ్చుకున్నారంటే కనుక హాయిగా మీరు అక్కడే కూర్చొని తినొచ్చు. మేమేం చేసాము అన్నట్టంటే, మేము మిల్టన్ ఇది ఉంటుంది కదండి చాయ్ పోసుకుండేది, మన చాయ్ ఫ్లాస్క్. సో ఆ ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళామంట, మంచిగా చాయ్ ఫుల్ నింపుకొని వెళ్ళాము. ఎందుకంటే హాయిగా అట్లా గార్డెన్లో అలా కూర్చొని వేసేసి మీరు ఇట్లా చాయ్ తాక్కుంటూ ఉంటే మీకు అది మనసుకు అదొక ఆనందం అనమాట మీకు కదా. సో అట్లా మీరు కూడా ఒకవేళ విజిట్ చేస్తున్నారంటే అది కంపల్సరీ మీరు తీసుకుని రండి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ టైం టు విజిట్ ఏంటంటే ఈవినింగ్ టైం అండి. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎట్లా ఉంటుంది అంటే ఎండ గట్టి కొడుతుంటుంది మీకు, అండ్ మీరు ఎక్కడన్నా పూల దగ్గర ఆగి మీరు ఫోటోలు తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేయాలి అన్నట్టంటే కనుక మీకు చాలా దాన్ని ఏమంటారో ఆ ఎండ కొరుకుతూ ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది పడతారు మీరు. అది ఈవినింగ్ టు నైట్ టైం ఏమవుతుంది అన్నట్టంటే మీకు మొత్తం అప్పుడే సూర్యుడు మనకి దిగిపోతూ ఉంటాడు కాబట్టి మీకు కొద్దిగా ఆ చల్లగాలి ఇంకొద్దిగా చల్లగా అనిపించడము, ప్లస్ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకన్నట్టంటే మీరు ప్రతి ఒక్క పువ్వుని అక్కడ ఎక్స్ప్లోర్ చేయలేరు. ప్లస్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే మీరు నడుస్తూ ఉండాలి, యూ నీడ్ టు కీప్ గోయింగ్ కదా. ఎందుకన్నట్టంటే ఇప్పుడు రోజ్ గార్డెన్ ఉంది, ఇందాక సున్కెన్ గార్డెన్ చూసాము, రోజ్ గార్డెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి జపనీస్ గార్డెన్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇటాలియన్ గార్డెన్ ఉంది, మళ్ళీ తర్వాత మెడిటరేనియన్ గార్డెన్. సో మొత్తం మనకి 5 గార్డెన్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఇది చాలా ఈజీ అవుతుంది అనమాట ఒకవేళ మీరు ఇలా చేస్తే కనుక. సో ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మా మదర్ తలలో పెట్టుకున్న పువ్వు ఉంది కదండి, పింక్ కలర్ రోజ్ అనమాట. అది ఎలాంటి పింక్ అంటే వైటిష్ పింక్ అనమాట, కొద్దిగా అది డిఫరెంట్గా ఉంటుంది. అది మా ఇంట్లో కాసిందనమాట. సో అది పెట్టుకొని వచ్చాం. సో మేము ఈ వైటిష్ పింక్ ఉండే రోజ్ ఎక్కడుందా అని చెప్పేసి మేము మొత్తం రోజ్ గార్డెన్ అంతా ఎతుకుతున్నాం అనమాట. సో మేము ఈ రోజ్ గార్డెన్లో ఎంతసేపు టైం స్పెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్ కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ కానీ మాకేమైనా కనిపిస్తుందా అని చెప్పేసి తిరిగాము. కానీ మేమైతే ఫెయిల్ అయ్యామండి. మాకు ఎక్కడా కూడా కనిపించలేదు. మాకు థిక్ రెడ్ కనిపించినాయి, లైట్ రెడ్ కనిపించినాయి, వైట్ కనిపించినాయి, పర్పుల్ కనిపించినాయి, పింక్ కనిపించినాయి. దాని తర్వాత పింక్ అంటే అది కూడా థిక్ పింక్. దాని తర్వాత వచ్చేసేసి మాకు పర్పుల్ కనిపించాయి, వంకాయ కలర్వి కనిపించాయి, ఎల్లో కనిపించాయి, ఆరెంజ్ కనిపించాయి, దాని తర్వాత మెజెంటా కనిపించింది, దాని తర్వాత క్రీమిష్ ఆరెంజ్ కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి కానీ మాకు మేము పెట్టుకున్న వైటిష్ పింక్ ఏదైతే ఉందో మా మదర్ పెట్టుకుంది, సో అదైతే మాకు కనిపించలేదండి. సో మొత్తం అందుకోసమే మేము కొద్దిగా రోజ్
గార్డెన్లో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి, ఎందుకంటే మా ఇంట్లో ఒక 4 రకాల మొక్కలు ఉన్నాయండి రోజెస్. సో సేమ్ అట్లాంటివి ఉన్నాయి. మిగతా 3 రకాలు మేము కనిపెట్టగలం. ఒకటి రెడ్, దాని తర్వాత ఆరెంజ్, దాని తర్వాత వైట్ అయితే రెగ్యులర్గా కనిపించింది. కాకపోతే ఈ లైటిష్ పింక్ అయితే మాకు కనిపించలేదండి ఇక్కడ. మనం ఇప్పుడు రోజ్ గార్డెన్స్ అనేది కంప్లీట్ చేసేసామండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మొత్తం 5 గార్డెన్స్ ఉంటాయి మనకి బుచ్చర్డ్ గార్డెన్స్లో. సో ఫస్ట్ వచ్చేసి సున్కెన్ గార్డెన్. మనము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ పక్కన రేలింగ్ ఉండి దాని కింద నుంచి ఇట్లా ఫ్లవర్స్ అన్నీ హ్యాంగ్ అయితే ఉన్నాయి కదండి. సో అది వచ్చేసేసి సున్కెన్ గార్డెన్ అనమాట. అది అయిపోయిన వెంటనే మనకి రోజ్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యాము. రోజ్ గార్డెన్ కూడా 280 రకాల వెరైటీస్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మనం చూసుకునేసేసి ఇప్పుడు ఏంటంటే ఇది జపనీస్ గార్డెన్కి వెళ్తున్నామండి. మనము జపనీస్ గార్డెన్ ఏంటి అన్నట్టు ఇప్పుడు ఇది అంతా డౌన్ హిల్ ఉందన్నమాట. సో మనకి కేరళ, సౌత్ ఇండియాలో మనకి ఎట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు టీ ఎస్టేట్స్ ఉంటాయి కదండి, ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా పడుతున్నట్టు మొత్తం ఎస్టేట్స్ అంతా సేమ్ అంతే అండి. ఇది కూడా ఏంటంటే జపనీస్ గార్డెన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మొత్తం డౌన్ హిల్ ఉంటుంది. సో లేయర్గా ఉంటుంది అనమాట, ఇట్లా స్లాంట్గా కిందికి ఉంటుంది. కాకపోతే మేము ఏంటి అన్నట్టు ఇంకా అది కిందకి ఎక్కడం దిగడం మా మదర్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే జస్ట్ ఇంక ఇక్కడ ఈ ఫౌంటైన్ వరకు వచ్చి కూర్చొనేసేసి ఇంకా జపనీస్ గార్డెన్ లోపలికి వెళ్ళలేదండి. ఆ జపనీస్ గార్డెన్లో ఏంటంటే ఫ్లవర్స్ లేవన్నమాట, మొత్తం కూడా గ్రీనరీ అదంతా కూడా. సో ఇక్కడ చూసారు కదండి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కిందకి మనకి జపనీస్ గార్డెన్ వస్తుంది. సో మేమేంటంటే జపనీస్ గార్డెన్ కాకుండా ఇంకా అది స్కిప్ చేసి ఇటాలియన్ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట. సో జపనీస్ గార్డెన్లో ఏంటి అన్నట్టు జస్ట్ మీరు పైనుంచి కింద వరకు దిగడమే అనమాట అక్కడ మీరంతా కూడా. మేమైతే ఇక్కడ ఏం చేసామంటే అండి కూర్చొని ఛాయ్ తాగాం అనమాట. హాయిగా మంచి గాలి వీస్తుంది, నీడ ఉంది అని చెప్పేసి ఛాయ్ తాగేసాం. తాగేసిన తర్వాత ఏంటంటే జాపనీస్ గార్డెన్కి వెళ్ళలేదండి, ఎందుకంటే అది చాలా కిందికి ఉంది. ప్లస్ ఇంకా కాలు నొప్పులు వస్తాయి మా మమ్మీకి అని చెప్పేసి ఇంకా అటు తీసుకెళ్ళలేదు నేను. అండ్ ఒకవేళ మీరు మీ పేరెంట్స్తో వస్తున్నట్టయితే కనుక మీరు జాపనీస్ గార్డెన్ని అవాయిడ్ చేయండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నడిచేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లారు అన్నట్టు ఇబ్బంది పడతారు లైట్గా. బట్ స్టిల్ ఇంకా అది మీ ఇంట్రెస్ట్ బట్టి. కాకపోతే మేము ఏంటంటే ఇక్కడ మనకి జపనీస్ గార్డెన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ జపనీస్ స్టైల్లో ఒకటి ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫోటోలు దిగేసేసి మళ్ళీ సరే ఇంకా ఇటాలియన్ గార్డెన్కి బయలుదేరదాం కదా అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. చూసారు కదా, మీరు ఒకవేళ జపనీస్ గార్డెన్కి వెళ్ళాలి అన్నట్టు మీకు ఇక్కడ ఆటోమేటికల్లీ ఇక్కడ మీకు ఎంట్రన్స్లో ఆ థీమ్ ఒకటి ఉంటుంది అనమాట మీకు ఇక్కడ. సో మీరు ఎంటర్ అయిన వెంటనే ఏంటంటే మీకు ప్రతి గార్డెన్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుందండి. సో ఇప్పుడు జపనీస్ గార్డెన్కి ఇట్లా జపనీస్ స్టైల్లో ఉంది, రోజ్ గార్డెన్కి మీకు రోజెస్ అన్నిటిని కూడా ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారనమాట ఫొటోస్ దిగడానికి. ప్లస్ మీకు ఇప్పుడు ముందు సున్కెన్ గార్డెన్లో కూడా మీకు అట్లా హ్యాంగింగ్ రైలింగ్స్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఇదేంటి అన్నట్టు ఇది ఇటాలియన్ గార్డెన్ అండి. సో ఇదంతా కూడా ఇటాలియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీళ్ళు ఏంటి అన్నట్టు ఏదైతే ఈ లైమ్ స్టోన్ క్వారీని డిస్మాంటిల్ చేశారో అప్పుడు ఏం చేశారు అన్నట్టు బుచ్చర్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఇటాలియన్ గార్డెన్ అనేది మొదలు పెట్టారనమాట వాళ్ళు. సో ఇటాలియన్ గార్డెన్ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 1904లో ఇతను యోకోహామా నుంచి ఒక జాపనీస్ గార్డెనర్ అనే అతను వచ్చాడనమాట ఇక్కడికి. అతను ఏం చేశాడు అన్నట్టు అతన్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళు జాపనీస్ గార్డెన్ అనేది డిజైన్ చేయించారనమాట ఇదే ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఇప్పటికి కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ బుచ్చర్డ్ గార్డెన్స్ అనేది ఏంటంటే ప్రైవేట్లీ ఉండండి, సేమ్ ఈ బుచ్చర్డ్ ఫ్యామిలీలోనే ఉందన్నమాట ఇదంతా కూడా. ఇంక ఇది ఇక్కడ ఏంటి అన్నట్టు ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ మనకి 1 మిలియన్ విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఇది. సో కాబట్టి దానివల్ల ఇది బాగా ఫేమస్ అండి. అండ్ 100 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి విక్టోరియా కనుక విజిట్ చేయడానికి వస్తే లేకపోతే బ్రిటిష్ కొలంబియా వస్తే మాత్రం 100% మీరు దీన్ని విజిట్ చేయండి. ఎందుకు అన్నట్టు ఒక మంచి అనుభూతిని అనేది మీకు వస్తుందండి. ఎందుకంటే మనం ప్రతి చోట గార్డెన్లు చూస్తూనే ఉంటాం, కానీ ఈ గార్డెన్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే ఇటాలియన్ గార్డెన్. స్టార్టింగ్లో ఎప్పుడైతే వీళ్ళు లైమ్ స్టోన్ క్వారీని వీళ్ళు మార్చారో అప్పుడు స్టార్ట్ చేసిందనమాట ఈ ఇటాలియన్ గార్డెన్ ఇది. సో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఇటాలియన్ గార్డెన్ అనమాట. సో మీరు ఇప్పుడు ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. మనం ఒకవేళ మీరు ఇటాలియన్ ఫిలిమ్స్లో కానీ లేకపోతే మాఫియా ఫిలిమ్స్లో కానీ మీరు చూసినట్టయితే ఇటాలియన్ స్టైల్ ఇప్పుడంతా ఇది చూసారు కదా, ముందంతా మ్యాన్షన్ ఉంటుంది, ఇక్కడంతా కూడా సైడ్స్కి గార్డెన్, కొద్దిగా వాటర్ ఉంటుంది అనమాట మధ్యలో. అండ్ ముందు ఇదంతా కూడా ఏంటి అన్నట్టు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు బంతిపూలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. దీంట్లో మీకు చూపిస్తాను బంతిపూలు ఎలా ఉన్నాయో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మనకి మ్యాన్షన్స్లో వీళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మొత్తం ఇట్లా గ్రీనరీ ఉంటుంది కదండి, దాంతోనే వీళ్ళు ఇట్లా మొత్తం కూడా ఒక వాల్ లాగా ఏర్పరిచారు అనమాట.
సో చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మనకి ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు మీరు అన్నట్టంటే కనుక దాంట్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు అండి ఇదంతా కూడా. సో మీరు చూసారు అన్నట్టంటే ఇట్లా పైన మొత్తం ఇట్లా చెట్లను అలా మంచిగా నీట్గా డిజైన్ చేసేసి ఒక వేలాగా పెట్టేశారనమాట అక్కడ నుంచి. ఇదేంటంటే మంచి ఫొటోస్ దిగడానికి మీకు మంచి స్పాట్ అనమాట. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారు అన్నట్టంటే ఇక్కడ మంచి మీకు సీనరీ ఉంటుందండి. చూడండి పక్కనంతా కూడా ఇదంతా కూడా ఇటాలియన్ గార్డెన్ అనమాట. మనం ఆ ఫర్లాంగ్ అనిపించేదంతా కూడా రోజ్ గార్డెన్. సో ఇప్పుడు మనం కరెంట్లీ ఇటాలియన్ గార్డెన్ లోపల ఉన్నాం. ఇక్కడంతా మ్యాంక్షన్ ఉంటుంది. ఆ మ్యాంక్షన్కి ముందు వచ్చేసేసి మొత్తం కూడా ఇట్లా గార్డెన్ లాగా ఏర్పరిచారనమాట దీన్ని. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. సో నేను మీకు చెప్పాను కదండి, ఇక్కడ వీళ్ళు మనకి బంతిపూలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని. అసలు ఈ బంతిపూలని ఎలా స్ప్రెడ్ చేశారో చూడండి మొత్తం కూడా గుత్తుల్లాగా మొత్తం మనకి ఆరెంజ్, దాని తర్వాత ఎల్లో కలర్ బంతిపూలు పెట్టారండి ఇక్కడ. సో మనకి ఇటాలియన్ గార్డెన్లో ఆ ఫేసింగ్ మనకి ఏదైతే మనకి సౌత్ ఫేసింగ్ ఉంటుందో, సౌత్ ఫేసింగ్ నుంచి వాళ్ళు కనుక చూశారు అన్నట్టంటే ఇది మొత్తం కూడా ఒక మంచి దాన్ని ఏమంటారు అన్నట్టంటే మంచి బ్లాంకెట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది మన బంతిపూలన్నీ కూడా అసలు చూసినప్పుడే చాలా బాగా అనిపించింది అండి మాకు ఈ బంతిపూలని. సో ఖచ్చితంగా ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం మేము. అండ్ ఇంకొకటి ఏంటి అన్నట్టంటే మీకు ఒకవేళ ఇంత దూరం నడిచిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఎగ్జాస్ట్ అయిపోతారండి. ఎందుకంటే నడిచి బాగా ఇబ్బంది పడతారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనంటే మీకు ఒక చిన్న ఇక్కడ షాప్ ఉంటుందన్నమాట. ఇది కెఫే టైపు. దాంట్లో మీకు ఐస్ క్రీమ్లు, దాని తర్వాత కూల్ డ్రింక్స్, లేకపోతే మీరు ఏమైనా తినాలంటే అవన్నీ దొరుకుతాయి. కాకపోతే ఒకటి ఏంటి అన్నట్టంటే టూరిస్ట్ స్పాట్లో కానీ హిస్టారికల్ సైట్స్లో కానీ ఏవి కూడా మన నార్మల్ ప్రైస్లో అయితే ఉండవండి. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము. ఆ ఒక్క స్కూప్కి దగ్గర $7 వాడు ఛార్జ్ చేశాడనమాట. ఎట్లాగో ఇంకా వాటర్ అవన్నీ ఉన్నాయి, ఏదో తినాలి అన్నట్టు అనిపించింది మాకు కాబట్టి ఇంకొకటి తీసుకున్నాం అనమాట. కానీ ప్రైజెస్ మీరు చూశారు అన్నట్టంటే అసలు మామూలుగా లేవండి. ఇది మీరు చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను ప్రైజులు కూడా. అది చూడండి $6, $8, $12 అలా. సో రేట్లు అనేది చాలా స్కై రాకెటెడ్ అండి ఇక్కడ. సో అందుకోసమే మీరు ఇక్కడ వస్తున్నారు అన్నట్టంటే కనుక మీ స్నాక్స్, దాని తర్వాత మీ వాటర్ బాటిల్స్ మీరు తెచ్చుకున్నారు అన్నట్టంటే కనుక మీరు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసే అవకాశం ఉండదండి బయట. ఒక వెనీలా ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నామండి స్కూప్, అది మన కోన్లో. ఇంకా సరే ఇంకా ఇక్కడ మనకు కూర్చొని ఇదంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ తినడానికి మనకి ఎట్లా అంటే ఈ మ్యాంక్షన్కి పక్కనే చిన్న ఇట్లా కూర్చుండే టేబుల్స్ ఉన్నాయండి. సో మంచిగా మీరు మీ స్పాట్ని పిక్ చేసుకోండి, హాయిగా కూర్చున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు హాయిగా అలా పూల మొక్కల్ని చూసుకుంటూ దాని తర్వాత ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఐస్ క్రీమ్ తినేసేయండి, అయిపోతుంది. సో మనకి తర్వాత మేము ఏం చేసామంటే వెళ్ళే ముందు ఇక్కడ మనకి విజిటర్స్ బుక్ అనేది ఒకటి ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు అనేది దీంట్లో రాసి వెళ్తున్నారు. సో మాకు కూడా భలే అనిపించింది, సరే మనం కూడా రాద్దాంలే అని చెప్పేసి మేము కూడా పేర్లు, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, దాని తర్వాత ఫోన్ నెంబర్లు అట్లా రాసేసామన్నమాట. అంటే ఇక్కడ ఎట్లా ఉంది అంటే మీరు ఎక్కడి నుంచి విజిట్ చేస్తున్నారు ఈ గార్డెన్కి అని చెప్పేసి రాస్తున్నారంట అనమాట అందరూ కూడా. సో మేము ఏంటంటే డెల్టా నుంచి వచ్చాం కాబట్టి మేము డెల్టా అని చెప్పేసి రాసాము. అక్కడ బాగా అనిపించిందండి అట్లా రాస్తుంటే. సో మనకి ఇది రాసిన తర్వాత ఎట్లా అంటే మేము ఇంకా మనకేంటంటే గార్డెన్స్ అన్నీ ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఏంటి అన్నట్టు ఓన్లీ మనకి మెడిటరేనియన్ గార్డెన్ మిగిలిపోయింది అనమాట. కాకపోతే అది మనం స్టార్టింగ్లో మనం చూసాం కదండి, ఏది మన పార్కింగ్ లాట్ దగ్గర అక్కడ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే బయటకు వచ్చినప్పుడే ఇటాలియన్ గార్డెన్లోంచి ఇవన్నీ కూడా మనకి ఆ పాతకాలం నాటి జపనీస్, దాని తర్వాత ఇటాలియన్, దాని తర్వాత మెడిటరేనియన్ కల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి. అలా మీరు చూస్తున్నారంటే మీకు మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది అరే మనం కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అన్నట్టంటే ఇట్లాంటిదే మనకు అక్కడ బయట ఒక చిన్న షాప్ అనేది ఉంటుంది. ఆ షాప్లో మనం కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇంకా వీళ్ళు వాడిన బట్టలు, దాని తర్వాత కప్స్, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మంచిగా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట వీళ్ళు ఇక్కడ. సో మంచిగా అనిపించింది చూడడానికి. ఎందుకంటే ఎక్కువ మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చైనీస్ కల్చర్ని ఎక్కువ చూస్తాం కానీ జాపనీస్ కల్చర్ని ఎక్కువ చూడమన్నమాట కెనడాలో. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కనుక వస్తుంటే కనుక ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని తీసుకురండి. ఎందుకు అన్నట్టంటే వాళ్ళు ఈ ప్లాంట్స్ అవన్నీ చూసిన తర్వాత, దాని తర్వాత ఈ మొక్కలు, దాని తర్వాత ఇవి పూలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ అనేది, మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇవ్వగలిగినట్టుంటారు వాళ్ళకి.
సో మనం ఏం చేసామంటే అండి, ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు మనము స్ట్రైట్ బయటికి వాక్ చేయాలన్నమాట. సో వాక్ చేసే ముందు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అన్నీ వస్తాయన్నమాట. ఏంటి అన్నట్టు మనకి ఒక మంచి సీనిక్ వ్యూ వస్తుంది ఫోటోలు దిగడానికి. దాని తర్వాత మళ్ళీ ఇవి ఏవైతే గిఫ్ట్ షాప్స్ అని చెప్పాను కదండి, అవి కూడా వస్తాయన్నమాట. సో చూడండి, సేమ్ ఇదంతా కూడా మళ్ళీ సున్కెన్ గార్డెన్లోకి వచ్చేసాం మనము. సో అది మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట, సున్కెన్ గార్డెన్. తర్వాత మనకి రోజ్ గార్డెన్, తర్వాత జపనీస్ గార్డెన్, తర్వాత ఇటాలియన్ గార్డెన్. సో మనము ఎగ్జిట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది ఒక విండో సీనిక్ వ్యూ పాయింట్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతారు. మేము కూడా ఇక్కడ వచ్చి దాని లోపల ఏంటి చూస్తే ఏంటంటే లోపలంతా కూడా ఒక డిఫరెంట్ ఒక వాటర్ ఫాల్ వైబ్ అనేది క్రియేట్ చేశారనమాట వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని పూలు పెట్టేసేసి మధ్యలో వాటర్ పడడము, దాని తర్వాత గ్రీనరీ. సో మేము కూడా ఇక్కడ సరే అందరు దిగుతున్నారని మేము కూడా ఒక 2 ఫోటోలు దిగామండి. సో ఫైనల్లీ మనము గార్డెన్స్ అన్ని 4 గార్డెన్స్ ముగించుకొనేసేసి, అంటే జాపనీస్ గార్డెన్కి మనం వెళ్ళలేకపోయామండి, ఎందుకంటే అది నడిచేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్లాంట్ కూడా ఉంటుంది కాబట్టి అది కాళ్ళ నొప్పులు వస్తాయి అనేసి. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే మనము బయటకు వచ్చేసామండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఇందాక చూపించాం కదండి, మనం ఎంట్రన్స్ ఇట్స్ నుంచి ఎంటర్ అవుతాము. సో ఇంకొద్ది ముందుకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీల్ కనిపించింది మాకు. ఏంటంటే వాటర్ కంటిన్యూస్గా దాని మీద డ్రిప్ అవుతూ ఉన్నాయి, ప్లస్ ఇది ఏం చేస్తుంది అన్నట్టంటే అది తిరుగుతూ ఉందన్నమాట వీల్ బ్యారెల్. సో చూడ్డానికి మంచిగా అనిపించింది. సో అలా అని చెప్పేసి ఒక వీడియో తీసేసాను దీన్ని. కాకపోతే ఏంటి అన్నట్టు ఇదంతా కూడా ఇన్నర్ క్వాడ్రాంగిల్ లాంటిదండి. ఇప్పుడు దీని లోపల అన్నీ కూడా మీకు షాప్స్, దాని తర్వాత ఇదిగోండి గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇది ఏంటంటే చాలా పెద్దదండి. దీంట్లో మీకు ఇక్కడ చాక్లెట్స్ దగ్గర నుంచి, దాని తర్వాత యాంటిక్స్ దగ్గర నుంచి మీకు డ్రెస్సెస్, దాని తర్వాత గేమ్స్, దాని తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఏంటి అన్నట్టంటే ఇవన్నీ కూడా మీకు గిఫ్ట్స్ అంటే మనం పర్చేస్ చేయడానికి అనమాట. కాకపోతే ఏవి చూసినా కూడా రేట్లు ఎట్లా ఉన్నాయి అన్నట్టంటే అదిరిపోయాయండి రేట్లు అయితే, అసలు మామూలుగా లేదు అసలు. సో కాబట్టి ఇక్కడికి వస్తే కనుక మనం ఒకటి తీసుకెళ్ళగలిగేది ఏంటి అన్నట్టంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదండి. ఏంటంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిందంటే మ్యాగ్నెట్, ఏది మన ఫ్రిడ్జ్ మీద అతికించుకోవడానికి. సో కాబట్టి ఇంకెవరి చాయిస్ వాళ్ళది. సో ఇక్కడంతా కూడా చాక్లెట్స్, దాని తర్వాత మేపుల్ సిరప్లు కూడా బాగున్నాయండి. సో మీరు ఇక్కడ కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇది కూడా చెక్ చేయండి మీరు ఒకసారి. సో అట్లా మొత్తానికి మనము మన గార్డెన్స్ ముగించుకునేసేసి మనం ఏంటంటే బయటకు వచ్చాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మాకు బాగా అనిపించింది, అక్కడ మనకి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఫ్లాగ్స్ అన్నీ పెట్టుంటాయి కదండి, ఆ ఫ్లాగ్స్ దగ్గర మాకు ఇండియా ఫ్లాగ్ కనిపించింది అనమాట. సో సరే అక్కడ కంపల్సరీ ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి మేము వెళ్తున్నాం అక్కడికి. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మెడిటరేనియన్ గార్డెన్ అనమాట. కాకపోతే ఏంటి అన్నట్టంటే ఇంకా మాకు అప్పటికే ఓపిక అయిపోయిందండి. 4 hours అసలు వాచిపోయింది మాకు. ఆల్మోస్ట్ 4 hours అయిపోయింది అనుకోండి. ఎందుకంటే మేము దగ్గర 11:30కి లోపలికి వెళ్ళాము. మాకంతా అయిపోయేసరికి 2:30-3 వరకు అయిందండి మాకు ఇక్కడే. ఎందుకు అన్నట్టంటే అసలు నడిచేసరికి మేము బాగా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా చాలు, ఇంకా ఎక్కడ పోయినా కూడా పూలే ఉంటాయి కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి జస్ట్ ఇండియా ఫ్లాగ్ మీదే ఫోటో దిగేసేసి ఇంకా మేము బయలుదేరినాం అనమాట. కాకపోతే మేము ఏంటంటే స్టార్టింగ్లో వచ్చే ముందు ఇక్కడ ఒక సీనిక్ పాయింట్ చూసామండి. ఏంటంటే ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉండి ఇక్కడ మనం కూర్చోడానికి ఉందన్నమాట. ఇక్కడ కొద్దిగా ప్రైవసీ ఉన్నట్టు అనిపించింది మాకు. సో మళ్ళీ మేము ఇక్కడ ఏం చేసామనంటే ఇక్కడ కూర్చొని మేము ఇంకా ఛాయ్ తీసుకొచ్చాం కదండి, మంచిగా కూర్చొని ఛాయ్ తాగాము అనమాట. ఛాయ్ తాగేసేసి ఇంకా బుచ్చడ్ గార్డెన్స్ ఏదైతే ట్రిప్ ఉంటుందో అది ఎండ్ చేసేసాము. సో నా ఛానల్ని ప్లీజ్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కావాలంటే కామెంట్స్ కూడా డ్రాప్ చేయొచ్చు, ఇంకా నేను ఏం చేయగలచ్చు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ సూన్.